ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయాన్ని అధికార పార్టీ స్వాగతిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తున్నాయి. రాజ్యాంగం బుక్కు పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఓపెన్ గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. స్పీకర్ గారిది ఏముందండి పాపం, ఆయన ఆడిస్తున్నది రాహుల్ గాంధీ. ఏం చేస్తాడు స్పీకర్ గారు? మా ప్రసాదన్న మంచోడే, కానీ ఏం చేస్తాడు ఆయన? యాంటీ డిఫెక్షన్ లా తీసుకువచ్చింది ఆ రోజు, దానికి కొద్దిగా మార్పులు తీసుకొచ్చింది యాంటీ డిఫెక్షన్ లా మీద ఆ రోజు రాజీవ్ గాంధీ. మళ్ళీ ఏ రాజీవ్ గాంధీ అయితే ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా 10 షెడ్యూల్ పెట్టడం జరిగిందో, ఈరోజు అదే రాజీవ్ గాంధీ సంబంధించినటువంటి ఒక పుత్రుడు రాహుల్ గాంధీ చేతిలోనూ ఇది రాజ్యాంగం పుస్తకం పెట్టుకొని తిరుగుతాడు. మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని గౌరవించినట్ట ఒక వ్యక్తి స్పష్టంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ నుంచి పోటీ చేసి మరి ఆ పార్టీ కాదనంటే ఎట్లా అవుతుంది అది? సో కాబట్టి ఇది ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మేము వాళ్ళు అగేన్స్ట్ చేయాలని ఇది కాదు. ఇది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక మనకు ఏదైతే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయో దాన్ని పాటించాలి కదా. ఇది స్పష్టంగా అందరూ పార్టీలు మారారు, ప్రజలకు అందరూ తెలుసు. పార్టీ మారి వేరే పార్టీ క్యాన్వాస్ చేశారు, వేరే పార్టీలో చేరారు, వేరే పార్టీ పోటీ చేశారు. మళ్ళీ ఇంతకన్నా ఈ ప్రూఫ్ ఏం అవసరం ఉంటుంది? కాబట్టి ఈ యొక్క అగౌరవపరిచినటువంటి చర్యగా నేను భావిస్తాను. కేటీఆర్, హరీష్ రావు ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేల విషయంలో వారికి మాట్లాడే అర్హత లేదు. భారతదేశంలో అత్యంత హేయంగా ఎమ్మెల్యేలను కొన్నటువంటి పరిస్థితులు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండినాయి. వారికి ఈ అంశంలో మాట్లాడే కనీస అర్హత లేదు. బండి సంజయ్ గారు ఏం మాట్లాడినా ప్రజలు దాన్ని చాలా వేలనంగా తీసుకుంటా ఉన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం.